హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా గార్డెన్లో మీకు శంకు పూల తీగ, అది బ్లూ పూలు అనమాట. అందులో వైట్ ఉంటాయి, బ్లూ ఉంటాయి. అందులో బ్లూ పూలలో కూడా ఒంటి రెక్క ముద్ద పూలు కూడా ఉంటాయి అనమాట. ఒకే తీగకి మాకు 2 పూలు పూస్తున్నాయి. ఇదైతే మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. శంకు పూలలో కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చేతిలో చూడండి ఎంత ఉందో. చిన్న సైజు గులాబీ పువ్వు అంతుంది. ఎంత ముద్దుగా గుత్తుగా పూస్తుంది చూడండి. ఇవి చూడండి. శంకు పూలు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, అలానే ఈ అపరాజిత మొక్కని తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఇవన్నమాట శంకు పూలు. ఇది గుత్తుగా ఉన్నాయి కదండి, ముద్ద పూలు పూస్తున్నాయి. అలాగే ఇదే తీగకి మళ్ళీ సింగిల్ పువ్వు పూస్తుంది అనమాట. మీకు ఇంకా ఇక్కడ వేరిగేషన్ కనిపిస్తుంది, తీగ దూరంగా ఉన్నట్టు. కానీ ఇక్కడ చూస్తే మీకు పక్కనే ఉన్నాయి చూడండి. ఇది ముద్దగా పూస్తున్న పువ్వు అనమాట. అదే తీగకి వెంటనే ఇక్కడ ఒక్క రెక్క పువ్వు అనేది పూసింది చూడండి. అసలు ఒక్క తీగకే ఒంటి రెక్క ఒక చోట, అలాగే ముద్ద పువ్వులు కూడా పూస్తున్నాయి అనమాట. ఎందుకు ఇలా పూస్తున్నాయో నాకు కూడా తెలీదు. కానీ ఒకే తీగకి చూడండి, ఇక్కడ ఒకే తీగకి ముద్ద పూలు పూస్తున్నాయి, అలాగే ఒంటరెక్క పూలు పూస్తున్నాయి. ఏదేమైతేలేండి, శివుడికి చాలా ఇష్టమైనటువంటి శంకు పూల తీగనైతే పెంచుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ శంకు పూలతో టీ కూడా తయారు చేసుకుంటారంటండి. నేను కూడా యూట్యూబ్లో చూశాను. నేనైతే ఎప్పుడూ చేయలేదులే, కానీ యూట్యూబ్లో అయితే చూశాను. దానివల్ల కూడా మంచి యూజ్ ఉందంట. మేమైతే ఇలా ఇంటి మీదకైతే ఎక్కిచ్చేసాము ఈ తీగ. చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. అలాగే ఇక్కడ కూడా చాలా పూలు పూస్తున్నాయి అనమాట. అందులో శ్రావణ మాసంలో నేను మణిదీపవర్ణన పూజ చేసుకోవడానికి 32 పూలు కావాలి కదండి, ఒక రకం. అలాగే ఈ శంకు పూలు అయితే నాకు ఆ టైం కల్లా 30-50 పూలు అయితే పూస్తాయి చూడండి. నేను ఇదివరకు వేరే తీగలు ఉంటాయి అనుకునేదాన్ని, కానీ నాకు మా ఇంట్లో పూసిన తర్వాత నాకు అర్థమవుతుంది అనమాట. ఒంటి రెక్క పువ్వులు దీనికే పూస్తున్నాయి, అలాగే ముద్ద పూలు కూడా దీనికే పూస్తున్నాయి అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే ఈ శంకు పూలని అపరాజిత పూలను కూడా అంటారనమాట. ఈ మొక్క ఇంట్లో ఉండటం చాలా మంచిది. ఈ విషయం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ బ్లూ పూలతో పాటు వైట్ శంకు పూలు కూడా ఉంటాయి. అవి మీ ఇంట్లో ఉంటే తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.